కుల రాజకీయ వ్యవస్థలో మాదిగ ఒప్పుకొలాల ఆత్మగౌరవం కోసం 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం న్యాయబద్ధమైన సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొందడంలో మాదిగ ఒప్పుకొలాలకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగ రంగంలో వెనుకబాటుకు గురి అవుతున్నారు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొందడంలో దగాపడ్డ మాదిగ ఒప్పుకొలాలకు న్యాయం జరగాలనంటే ఏబిసిడి వర్గీకరణ చేయాలనంటూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఆత్మగౌరవ పోరాటానికి దిగితే కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే ఒక వర్గం యొక్క ఓట్లు కోల్పోతామనే కుయుక్తి పన్నాగంతో ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అంటూ చేతులెత్తేసిన నేపథ్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు న్యాయ వ్యవస్థ ద్వారా చేపట్టిన సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఈ రోజు సంచలనాత్మక న్యాయబద్ధమైన తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అంటూ సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ సాధించడంలో క్రెడిట్ అంతా ఒక మందకృష్ణ మాదిగ అన్నగారిదే అని చెప్పాలి. మందకృష్ణ మాదిగ కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాడని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేశాడని స్వజాతి మాదిగలే నిందలు వేసిన, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి ఎంఆర్పిఎస్ ఉద్యమ సంస్థల పేరుతో దోపిడీకి పాల్పడిన మందకృష్ణ మాదిగ సారథ్యంలోని ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే ఉంటూ కొంతమంది మాదిగలు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సెటిల్మెంట్ వ్యవస్థగా ఒక రకమైన నెగిటివ్ షీట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన, మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకుని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగిన, మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులుగా చట్టసభల్లో ప్రవేశించి కనీసం మాదిగల అభ్యున్నతి కోసం గళం విప్పకపోయినా మందకృష్ణ మాదిగ ఏనాడు పోరాటాన్ని ఆపలేదు. కొన్ని రాజకీయ పార్టీలు పదవుల ఆశ చూపినా, వేల కోట్ల రూపాయలు ఎరవేసిన, మాదిగల అభ్యున్నతికి సహకరించే పార్టీలకు మాత్రమే సహకరిస్తానని దృఢ సంకల్పంతో పోరాటాన్ని సాగించి ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టిన మందకృష్ణ మాదిగ అన్నగారికి యావత్ మాదిగ జాతి మొత్తం పాలాభిషేకం చేసినా ఆయన రుణం తీర్చుకోలేనిది. హ్యాండ్స్ ఆఫ్ మందకృష్ణ మాదిగ అన్న.